గుంటూరు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కారం, గొడ్డు కారం, మిరపకాయలు కదా. మా నాన్నగారు ఈజ్ ఫ్రమ్ గుంటూరు అండి. మా అమ్మ ఏమో ఉత్తరాంధ్ర విశాఖపట్నం. సో మా ఇంట్లో మోస్ట్లీ బోత్ సైడ్స్ వంటలు నడుస్తూ ఉంటాయి. కానీ నా ఫేవరెట్ అయితే మా నాన్న చేసే ఈ వెల్లుల్లిపాయ కారం అనమాట. సో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మా ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఒక 4 రోజులు కూడా ఉండదేమో మేబీ. ఎందుకంటే మేము దీన్ని అంత ఫాస్ట్గా లాగించేస్తాం. ఇది టిఫిన్స్లో తింటాం, వేడన్నంలో తింటాం. ఇంకా కూరలు వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఇది అలా వేస్తే చాలు. నార్మల్ కారంతో కాకుండా దీంతో చేస్తే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒరిజినల్ స్టైల్ గుంటూరు చిన్నులపాయ కారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధ్యలో మా డాడీ చాలా టిప్స్ ఇచ్చారు. సో డోంట్ స్కిప్ ద వీడియో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎండుమిరగాయలు తుంపు చేయాలి ఫస్ట్. ఇలాగా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చిన్నులపాయ కారం, కోడిగుడ్డు. చిన్నులపాయ కారం ఉడకబెట్టిన కోడిగుడ్డు కర్రీ. వావ్, ఇది చిన్నులపాయ కారం కా ఇలా పొడి చేస్తున్నారు. ఫస్ట్ మిరగాయలు వేపుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకుని వేయాలి. ఎన్ని మిరపకాయలు తీసుకున్నారు? 100 గ్రాములు. 100 గ్రాములు. మా డాడీ కారం చేయడంలో స్పెషలిస్ట్. ఎందుకంటే ఏ ఊరు డాడీ మంది? గుంటూరు. బాబోయ్ కాటు. వామ్మో, ఏం చేస్తున్నారు? 2 చుక్కలు నూనె వేసుకుంటున్నా. 2 చుక్కలు నూనె వేస్తే టేస్ట్ వస్తుంది. మిరగాయలు కొంచెం 2 చుక్కలు నూనెలో వేసుకుంటే కొంచెం టేస్ట్. అసలు ఘాటు అక్కడ నిలబడి ఎలా వేపుతున్నారు? నేను ఇంత దూరంలో నుంచి ఘాటు వస్తుంది నాకు. ఏంటి ఇప్పుడు అట్ట గరగల మనాలి. అప్పుడు వేగినట్టు. వెల్లుల్లిపాయ తొక్క ఉంచుకుంటున్నారా? ధనియాలు, జీలకర్ర. ఎర్రగా వేగాయి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నారు కదా అదే గిన్నెలో. ధనియాలు ఎన్ని గ్రాములు వేస్తున్నారు? 10 గ్రాములు. అదేంటి జీలకర్ర? జీలకర్ర ఎన్ని గ్రాములు? 10 రూపాయల ప్యాకెట్. స్మెల్ బాగుందా? ఇవి వేపినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది. మళ్ళీ జీలకర్ర వేసారా? ఇవి నల్లగా అయిపోవాలా డాడీ? ఏగితే చాలు. ఏగితే చాలా వస్తాయి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? మీరు వేసే ముందు నాకు చెప్తే నేను వీడియో ఆన్ చేస్తాను. చెప్పకుండా వేసేస్తున్నారు. వెల్లుల్లిపాయలు కొంచెం వేసారు, ఇంకొంచెం వేయండి. కొంచెం వేయండి, నాకు ఇష్టం వెల్లుల్లిపాయ. నల్లగైపోతుంది అనుకుంటా. ఉడుస్తున్న డాడీ, టమాటాలు ఉడుస్తున్న డాడీ. ఇవి వేపించుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇది ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసి తర్వాత నూనెలో రోస్ట్ చేసిన మిరపకాయలు. 2 డైమండ్స్ లో ఉంది. ముందు ధనియాలు, జీలకర్ర దంచుకోవాలి. దంచుకున్న పక్క తీసుకోవాలి. రోట్లో మిక్సీలో వేయచ్చుగా. రోట్లో నూరితే టేస్ట్. మిక్సీలో వేస్తే మెత్తగా పౌడర్ ఇలా ఎంతసేపు దంచుతారు? మెదిగిందాకా అంటే మెదగాదు, మరి మెత్తగా మెదగొద్దా? మెదగడం అంటే నలగడం గైస్. 6 గంటలు తీసుకుంటారా? ఇప్పటికి దాదాపుగా 3 నిమిషాల నుంచి దంచుతూనే ఉన్నారు. ఇప్పుడు మా మమ్మీ వచ్చి గరిటెతో కలుపుతుంది దాన్ని. మళ్ళీ దంచుతున్నారు. కొంచెం టెక్స్చర్ చేంజ్ అయింది. మెత్తగా మెదగాలమ్మా. ఇప్పుడు ఇది పేస్ట్ లా అయింది మెత్తగా. వేసినప్పుడు ఎలా ఉన్నాయి? గింజలు గింజలుగా ఉన్నాయి. ఇప్పుడు పేస్ట్ లా అయిపోయింది. మెత్తగా మెదగాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఎవరో ఒకరు వచ్చి ఎగదోయాలి ఇప్పుడు దాన్ని. మమ్మీ ఉందా? వాసన కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు లేక మనం సాల్ట్ వేస్తాం. చెమటలు పట్టేసే మీకు. జాగ్రత్త అమ్మా, కంట్లో తోలుకొని చూసుకో. గలగల సౌండ్ రావాలి. సౌండ్ కూడా వినిపిద్దాం.
అదే ఇప్పుడు బాగా వేగినట్టు. ఈ పొడి దేనిలోకైనా వేసుకుని తినచ్చు కదా మమ్మీ. అలా దంచుతున్నప్పుడు అలా ఎగదోస్తూ ఉండాలి కింద పడకుండా మిరపకాయలు. మిక్సీలో వేస్తే ఈజీగా అయిపోద్ది కానీ టేస్ట్ రాదు. టేస్ట్ మిక్సీ కాదు. రోడ్డు పచ్చళ్ళని ఊరకనే అమ్మలేదు. చేయదు పచ్చడి చెప్తాను బాగుంటుంది. చేయదు. నేను చేస్తే మా నాన్నకు వంటలు రావడం వల్ల మా మమ్మీ అయ్యో వంట నేర్చుకొని తప్పు చేశారు డాడీ. రాసిపెట్టి ఉండాలి. తింటేనే కదా బతుకుతాం. దేనికి రాసిపెట్టి ఉండాలి? గుంటూరు విజయవాడని పెళ్లి చేసుకోవడానిక? చెప్పండి. అంతే. బాగా వండి పెడతారా? మాక్సిమం గుంటూరు విజయవాడ వాళ్ళు మగవాళ్ళు 70% వంట చేసే వాళ్ళు ఉంటారు. వంట చేసే వాళ్ళు వంట వచ్చిన ఉంటారు. చూడండి అలవాటు అయిన వాళ్ళు. ఈ సైడ్ వాళ్ళకి విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళకి రావు. వస్తాయి రావు చేసుకోవడం రావు వీళ్ళ ఖచ్చితంగా రావు. చింతచారు గంజానం డబ్బులు ఇస్తారు. అబ్బో ఇంకా ఎంతసేపు? ఇప్పటికే 6 minutes అవుతుంది. ఏం చేయమే పడిందా? 10 నిమిషాలు పెట్టి సౌమ్య దంచుకోవాలి. ఒకసారి పెడితే పెట్టాడు కదా వచ్చింది కదా పెట్టేసాను వాట్సాప్. నువ్వు మాట్లాడకుండా కదా మాట్లాడుతుంది. అది ఎగదోసిన వాళ్ళు మాట్లాడకూడదు, కామ్ గా ఎగదొయ్యాలి. ఉప్పేసుకుంటున్నారా డాడీ? అది అయిపోయిందా? రెడీ అయిపోయింది. రెడీ అవ్వలేదు ఇంకా గింజలు కనిపిస్తున్నాయి. ధనియాల పొడి కలిసి దంచుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వెయ్యి బయటకు అది బయట కొంచెం రోడ్డు పక్కన తీయాలగా మొత్తం ఒక పక్క లాగింది అలాగా తీసి ఇప్పుడు ధనియాల పొడి. చూడడానికి చిన్న విషయంలో ఉంది కానీ వీడియోలు ఎంత బాగానే వస్తుంది. 10 minutes అయింది ఇప్పటికి. దంచడానికి చాలా టైం పడుతుంది. అదే కొంచెం ఇది ఇంపార్టెంట్ స్టెప్ గైస్, ఎవరు మిస్ అవ్వద్దు. అది రెసిపీ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడే ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. మమ్మీ అందరూ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా సరే ఫాలో అయ్యే విధానంలోనే తేడా ఉంటుంది. అందుకే టేస్ట్ లో కూడా తేడా ఉంటుంది. మా నాన్న కారం పొడి ఒక్కటే కాదు, రోటి పచ్చడి, పచ్చిమిరపకాయల పచ్చడి, మిరపకాయల పచ్చడి చెప్పండి ఇంకా అన్ని చేస్తాను. చింతపండు పచ్చడి. చింతపండు పచ్చడి అంటే ఎండుమిరపకాయలు గడిచిన పప్పు. ఎక్కడ నేర్చుకున్నా చెప్పండి అన్ని? మా ఊర్లోనే గుంటూరులో. మీకు అవన్నీ నేర్పించారు మీ మమ్మీ? మా అమ్మ నోడుతుంటే చూసాను అంతే, నేర్పించడం ఉంది. ఇప్పుడు పెళ్ళాన్ని చేసి పెడతాను. మళ్ళీ చెప్పండి. మా అమ్మ నేర్పితే నేర్చుకున్నాను, ఇప్పుడు నా పెళ్ళాన్ని చేసి పెడతాను. వెరీ గుడ్ డాడీ. మా మమ్మీకి ఇస్తుంది. కారం అమ్మా, ఇది పచ్చిమిరపకాయ పచ్చడి కాదు. చాలా బలం కావాలి, భుజాల్లో బలం కావాలి ఫస్ట్. నేనైతే దంచలేనేమో డాడీ మా ఆయన కోసం. ఆయన చలాలు డాక్టర్ పక్కన పెట్టుకోవాలి. సగం వరకు కంప్లీట్ అయింది. కూరలు చేయడం ఏముంది, ఈజీ. కారం చేయడమే కష్టం. నాకు కొన్ని కూరలోని కూరల కారం వేసుకోము. ఇలా కొంతమంది పొడి కారం నూరి కూరలు అయితేనే ఫ్రై చేసుకున్నట్లు, బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఇట్లా నూరుకున్న పొడి కారం వేసుకుంటే కూర టేస్ట్ వస్తాయి. కూరల కారం కన్నా ఫ్రై టేస్ట్ వస్తాయి. ఫ్రైలోని ముద్దకూరలో కాదు, ఫ్రైలో గొడ్డు కారం వేస్తేనే టేస్టీగా ఉంటది. కొంచెం తుల్లింది. ఎప్పుడు తొలిమట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఈ కారము వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. నాటుకోడి మాసం తిన్నట్టు ఉంటుంది. కారం రెడీ. ఇప్పుడు ఇందులో కారం ఉప్పు రెండు ఉన్నాయి కాబట్టి ఇది ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదు. ఇలా గ్లాస్ బాటిల్స్ లోనే జార్స్ లో స్టోర్ చేసుకోవాలి గైస్. అందుకే మా అమ్మ ఇక్కడ ఇగో గ్లాస్ జార్ లోని మొత్తం స్టోర్ చేస్తున్నారు. మీరు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. అద్భుతం వేడన్నంలో తింటే సూపర్. వావ్,
అమ్మ కారం రెడీ. ఎన్ని రోజులు ఉంటదమ్మా ఈ కారం? ఎన్ని రోజులు ఉంటది? ఖచ్చితంగా ఒక 4 రోజులు వస్తే